నా పేరు రమేష్. నేను సనత్ నగర్ మల్కంపేట దగ్గరికి వచ్చాను. అప్పుడైతే 20 మంది 30 మంది ఉండే, ఇప్పుడైతే దగ్గర దగ్గర 600 మంది ఉన్నారంట. చూశాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళ సివింగ్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ చూడడం కానీ హాస్పిటలైజేషన్ కానీ చాలా బాగా అనిపించింది. మనతో తోసింది మాత్రం సాయం చేయాల్సిందిగా నేను కూడా అనుకుంటున్నాను. అందుకే ప్రతిసారి మా వాళ్ళని తీసుకొస్తా, ఎవరినన్నా మా ఫ్రెండ్ని తీసుకొచ్చిన. ఈసారి మా ఫ్రెండ్ కూడా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అంట. జై శ్రీరామ్ అండి. నా పేరు కృష్ణారావు. నేను బేగంపేట నుండి వచ్చాను. మొదటిసారి వచ్చాను ఇక్కడికి. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ చాలా నచ్చాయి. ఏదో మనకు తోసిన దాంట్లో ఏదో సహాయం చేయాలి, తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పాలన్న సంకల్పం తీసుకున్నాను. తప్పకుండా నాకు తోచిన విధంగా సహాయం చేస్తాను. నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ కంబంపాటి. నేను హైదరాబాద్ వాస్తవండి. వచ్చే భాగ్యం కలిగింది. 3 ఫ్లోర్ తిరిగాము. ఈవెన్ హాస్పిటల్ కూడా చూసినాము, క్లినిక్ కూడా చూసినాము. చాలా బాగా అనిపించిందండి. యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ. చాలా సంతోషం అండి. నా పేరు గంజి పురుషోత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ టెంపుల్ని దర్శించుకున్నాం. అండ్ లోపలికి వచ్చి చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు చేస్తున్న సేవలు, ముఖ్యంగా శంకర్రావు గారు ఇలాంటి అనాథాశ్రమాన్ని నిర్మించి ఓన్లీ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకే జాయిన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్కి ఇచ్చుకుంటూ చాలా మంచిగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మేము ప్రతి ఫ్లోర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో మెయింటెనెన్స్, నీట్నెస్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ బాధ్యతాయుతంగా మంచిగా క్రమశిక్షణతో వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకి మేము కూడా ప్రోత్సాహం ఇస్తామని తెలుపుకుంటున్నాం. నా పేరు కల్పన. మేము చండూరు మండలం ఏడుకోడ నుంచి వచ్చాము. మాకు ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ కానీ, అందులో జరిగే పూజలు కానీ, ఇక్కడ ఆశ్రమం కానీ చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ అన్నదానం చేయడం కూడా జరిగింది. పక్కనే హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కేరింగ్ చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ, కొత్తగా గుడి కడుతున్నారు. గుడి కూడా చాలా పెద్దదిగా కడుతున్నారు. ఇక్కడ వచ్చి అన్నదానం జరిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచిగా అనిపించింది.